విడిపోయిన వాళ్ళతోని వియ్యం ఉండదు, దగ్గరైన వాళ్ళతోని కయ్యం ఉండదు అంటారు కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం తండ్రిని ఎత్తిపడుపు మాటలు అనుకుంటేనే కేసీఆర్ ఇంటి పేరుతోని ఇంకా రాజకీయాలు చేస్తున్నది. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు బీఆర్ఎస్ కర్మ బీఆర్ఎస్ కే తాకింది అన్నట్టు ట్విట్టర్లో రాసింది. అంటే తండ్రి కేసీఆర్ అన్నట్టే కదా, కేసీఆర్ మనసు బాధపడేటట్టు చేసినట్టే కదా. రేపు కేసీఆర్ పెట్టిన పార్టీతోని ఫైటింగ్ చేయబోతున్నా అనే ఆలోచనతోని ఉన్నట్టే కదా. 10 ఏళ్ల పాలన బాగలేదు అంటే కేసీఆర్ నాయకత్వాన్ని, తాను చేసిన పనులను, పెట్టిన పథకాలను మంచిగా లేవు అన్నట్టే కదా. మరి అసొంటప్పుడు కేసీఆర్ ఇంటి పేరు ఎమ్మెల్సీ కవితకు ఎందుకు అని అంటున్నారు చాలా మంది. బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన కొత్తలా కేసీఆర్ మా నాయకుడు అన్నది, కానీ తర్వాత కేసీఆర్ను, తన పాలనను కర్మ గిర్మ అని గిచ్చినట్టు తుమ్మముళ్ళుతోని కూర్చినట్టు మాట్లాడింది. పోస్టర్ల మీద, ఫ్లెక్సీల మీద కేసీఆర్ బొమ్మను తీసేసింది. అంతేకాదు కేసీఆర్ లేకుండానే జాగృతి కార్యక్రమాలు చేస్తా అని చెప్పింది, ఇప్పుడు చేస్తున్నది. మరి అసొంటప్పుడు కల్వకుంట్ల కవిత అనే పేరు ఎందుకు కవితకు? దేవునపల్లి కవిత అని తన భర్త ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా. పిల్ల సుట్టమే గాని తల్లి దయ్యం అన్నట్టు ఎందుకు ఉండాలి? ఆయనతో కల్వకుంట్లను తన పేరుకు ముందు కల్వకుంట చూసుకోవచ్చు కదా. మన ఆచారం ప్రకారం అత్తగారింటి పేరు పెట్టుకోవాలి కదా అని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. ఎమ్మెల్సీ కవిత కూడా అదే ఆలోచన చేస్తున్నట్టున్నది. తెంచుకుంటే మొత్తమే తెగదెంపులు చేసుకోవాలి అనే సోచాయిస్తున్నట్టున్నది అని అంటున్నారు కవిత గురించి తెలిసిన వాళ్ళు. మరి చూడాలే కల్వకుంట్ల అనే పేరు ఎప్పుడు తీసేసి దేవునిపల్లి అని రాసుకుంటుందో.